మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ, పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లిలో ఊరంతా బంధువులు స్నేహితులతో కిటకిటలాడుతుంది. ఏమంటే చౌడేపల్లి నడివీధి గంగ జాతర జరుగుతోంది. ఈ జాతరకు ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంది. ఎందుకంటే మన రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ అమ్మవారిని నెలకొల్పుతారు. ఇందులో భాగంగా తొలుత అమ్మవారిని కుమ్మర వీధిలో తయారు చేసి బొమ్మను ఆ తర్వాత కళ్యాణ గంగమ్మ గుడి దగ్గరికి తీసుకొచ్చి దాని తర్వాత చాకలి వీధిలో వివాహం చేస్తారు. ఆ వివాహం చేయడం అనేది రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఉంటుంది. ఆ వివాహ మహోత్సవానికి పెద్దలందరూ వస్తారు. రాత్రి ఎంతసేపు అయినప్పటికీ అమ్మవారి వివాహం చూసిన తర్వాత ఇక్కడ నడివీధిలో నెలకొల్పుతారు. అనంతరం బెస్తవాని నుంచి గట్టపకుండా వచ్చిన ఆ తర్వాత జాతర మొదలవుతుంది. జాతరకు ఎక్కడెక్కడి నుంచో చుట్టుపక్కలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ముఖ్యంగా గంగమ్మ జాతరకు 75 సంవత్సరాలు పూర్తయింది. ఏమంటే 1950 సంవత్సరం నుంచి ఇక్కడ గంగ జాతర జరుగుతోంది. అప్పుడు తుంగా చెంచన్న, శ్రీరామ్ సుబ్బన్న, పుంగనూరు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కేవిపతి ఇలాంటి వారి సమక్షంలో అప్పుడు జరిగేదని పెద్దలు చెబుతుంటారు. అందులో భాగంగా ఇక్కడ ఈ జాతర యొక్క విశిష్టత, జాతరలో జరిగేటువంటి తంతు గురించి ఇక్కడ ప్రజలను భక్తులను అడిగి తెలుసుకున్నాం. పదండి. నా పేరు వెంకటరాయప్ప, చౌడేపల్లి మాది, చిత్తూరు జిల్లా. ఇక్కడ గంగ జాతర పూర్వకాలం నుంచి కూడా వైభవంగా జరుగుతుంది. మంగళవారం నైటు సాయంత్రము 7 గంటలకు స్టార్ట్ చేస్తారు. అతి బ్రహ్మాండంగా కుమ్మరోళ్ళ ఇంటికాడ నుంచి ఆడబిడ్డగా వస్తుంది. మడిలోళ్ళ ఇంటికాడికి వచ్చి అక్కడ బ్రహ్మాండంగా కళ్యాణోత్సవం చేసి అక్కడి నుంచి మళ్ళీ తీసుకెళ్ళి నడిదిగులో పెడతారు. డ్రమ్స్తో, పలకలు, మేళాలతో బ్రహ్మాండమైన చూడడానికి చాలా బాగుంటుంది. ఎక్కడి నుంచి వస్తారు. మాకు ఇది ఒక పెద్ద పండగ అని చెప్పుకోవాల్సింది. మరియు ఇక్కడ మా చౌడేపల్లి నుంచి కూడా ఇక్కడ పొంగనూరు కానీ మదనపల్లి కానీ ఉండి ఇక్కడంతా కూడా బయట బెంగళూరు, చెన్నై ఇక్కడంతా కూడా బయట ఏదో ఉద్యోగాలకి మనం పోయింటారు. పిల్లకాయలు కన్నా తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, తిరుపతి నుంచి అందరూ వస్తారు. బ్రహ్మాండంగా ఇంటింటికి జనాలు ఫుల్గా ఉంటారు. భలే బాగా మాకు గంగ జాతర అనేది చాలా ముఖ్యంగా బాగా చేసుకుంటాం. మాకు చాలా సంతోషంగా ఉంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారము. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం చౌడేపల్లి గ్రామంలో ఉగాది తర్వాత వచ్చే 2వ మంగళవారం, బుధవారం గంగ జాతర జరుగుతుంది. ప్రతి ఏటా సంవత్సరంలో మొదటి సంవత్సరం జనవరిలో క్యాలెండర్ రాగానే ఎన్నో ఏండ్లుగా మేము మొదట ఉగాది ఎప్పుడు వస్తుందిరా, ఆ తర్వాత జాతర ఎప్పుడు వస్తుందిరా అని వెతుక్కుంటూ చాలా ఆతృతతో చూస్తూ ఉంటాం. ఇక్కడి నుంచి చదువుకొని ఉద్యోగ రీత్యా లేదా చదువుల రీత్యా బెంగళూరు, చెన్నై ఇట్లా పలు ప్రాంతాలకు వెళ్ళి ఉన్న మేమంతా ఎప్పుడెప్పుడురా జాతర వస్తుంది అనేసి ఆతృతతో ఉంటాం. 10 మంది కలుస్తాం. పాత మిత్రులు, పాత స్నేహితులు అంతా కలుసుకొని ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా జాతర చేస్తుంటాం. ఈ జాతర కోసం ఎన్నో సంవత్సరం మొత్తం వేచి చూస్తూ ఉంటాం. అలాంటి ఈరోజు జాతర ఎంతో వేడుకగా జరుపుకున్నాం. మళ్ళా రేపు అందరూ ఊర్లకు వెళ్ళిపోవాలా అనేసి ఒక చిన్న బాధ. ఈ 2 రోజులు జరిపిన ఈ జ్ఞాపకాలని సంవత్సరం మొత్తం మేము నెమరేసుకుంటూ ఉంటాము. సో మళ్ళీ వచ్చే జాతరకి ఇలానే అందరూ సంతోషంగా కలుస్తాము. ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు చౌడేపల్లి గ్రామ ప్రజలందరిపైన ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.